అమెరికాలో కారు చిచ్చు మంటలు, అడవి మొత్తం దగ్ధమైపోయింది. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. ఎక్కడ వార్తల్లో చూసినా కాలిఫోర్నియా మంటల గురించే చర్చ. అసలు మంటలు ఎందుకు వస్తాయి? ఈ మంటలు ఏమిటి? వెల్కమ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ వైల్డ్ ఫైర్. ఈ వైల్డ్ ఫైర్ ని చాలా మంది వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని బుష్ ఫైర్ అంటారు, కొంతమంది దీన్ని ఫారెస్ట్ ఫైర్ అంటారు, కొంతమంది ట్రీ ఫైర్ అంటారు, కొంతమంది వెల్డ్ ఫైర్ అని అంటారు, కొంతమంది హిల్ ఫైర్ అంటారు, కొంతమంది సింపుల్ గా వైల్డ్ ఫైర్ అని అంటారు. అడవి మంటలు లేదు కార్చిచ్చులు. ఇది బేసిక్గా ఏంటి అని అంటే అన్ప్లాన్డ్, అన్కంట్రోలబుల్, అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో బేసిక్గా ఏదైతే ఎండుగడ్డి ఉంటుందో ఆ ఎండుగడ్డి వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ లేదు మనిషి చేసే పనుల వల్ల కానీ ఆబ్వియస్గా అది ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి కొంచెం మంట ఎక్కడి నుంచైనా వచ్చినా, ఒక నిప్పు రవ్వ ఎక్కడి నుంచైనా పడినా అది కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ కాలిపోయేది ఒక చోటకి రిస్ట్రిక్ట్ అయి ఉండదు, రాదర్ అది అలా కార్చిస్ లాగా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అలా ఎంతవరకు అలా ఎండుగడ్డి లేదు ఎండిపోయిన చెట్లు ఉంటే అది మొత్తం దగ్ధం అవుతూనే ఉంటుంది. సో అందుకే మొన్న లాస్ ఏంజలీస్లో ఫారెస్ట్ ఫైర్ గురించి మనం తెలుసుకుంటూ బాధపడుతూ ఉండే లోపలే ఇవాళ ఆల్రెడీ జపాన్లో మళ్ళీ వచ్చేసింది. సో ఏది ఏమైనా ఇది ప్రకృతిలో ఉదాహరణకి మనకి మెరుపులు వస్తూ ఉంటాయి, మెరుపుల ద్వారా సంభవిస్తుంది. కొన్నిసార్లు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు ఆ నిప్రవల వల్ల కూడా సంభవిస్తుంది. కొన్నిసార్లు మనిషి చేసే పనుల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. ఉదాహరణకి వ్యవసాయం చేసేటప్పుడు చాలా మంది మెషిన్స్ని యూజ్ చేస్తారు. ఆ మెషిన్లను ఉపయోగించేటప్పుడు కొన్నిసార్లు నిప్రవలు ఆ పంటల మీద వాటి మీద పడుతూ ఉంటాయి, అది అలా స్ప్రెడ్ అయిపోతుంది. అంతెందుకు కొన్నిసార్లు మనం బాణసంచా కాలుస్తాం. ఆ బాణసంచా కాల్చినప్పుడు ఆ ఏవైతే నిప్రవలు ఉంటాయో అవి పడి కూడా కొన్నిసార్లు దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా దిస్ ఈజ్ వాట్ అ వైల్డ్ ఫైర్ ఈజ్ ఆల్ అబౌట్. సో మీకు తెలిసిందిగా వైల్డ్ ఫైర్ అంటే ఏంటి అని. సో మీ మిగిలిన ఫ్రెండ్స్ కూడా వైల్డ్ ఫైర్ గురించి మీరు ఒకవేళ చెప్పాలి అనుకుంటే హ్యాపీగా ఈ వీడియోని షేర్ చేసేయండి, సరిపోతుంది. ఆన్ దట్ నోట్, ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు కాంపీట్ మైండ్స్ వారైటీ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.